హలో, నేను మీ డాక్టర్ పూజితా రెడ్డి, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ హెమటో-ఆంకాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం అసలు బ్లడ్ క్లాట్స్ అంటే ఏంటి, బ్లడ్ క్లాట్స్ మన శరీరంలో ఎక్కడెక్కడ చూడొచ్చు, ఈ బ్లడ్ క్లాట్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి అనేది కొంచెం తెలుసుకుందాము. బ్లడ్ క్లాట్స్ అంటే మామూలు భాషలో చెప్పాలంటే రక్తం ఒక చోట గడ్డగట్టడం అన్నమాట. సో మన శరీరంలో ఎక్కడెక్కడ ఈ బ్లడ్ క్లాట్స్ అనేది ఫామ్ అవ్వచ్చు కామన్గా శరీరంలో పెరిఫెరల్స్ అంటారు, అంటే లిమ్స్లో, కాళ్ళల్లో, చేతిలో ఫామ్ అవ్వచ్చు. ఇవి కాకుండా లంగ్స్లో ఫామ్ అవ్వచ్చు, బ్రెయిన్లో ఫామ్ అవ్వచ్చు, లేకపోతే పొట్టలో ఏ భాగంలో అయినా బ్లడ్ వెజల్స్లో ఈ క్లాట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో బ్లడ్ క్లాట్స్ అనేది మామూలుగా పెద్దవాళ్ళల్లో క్యాన్సర్ బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉంటాము, లేకపోతే ఎవరైనా లాంగ్ జర్నీస్ చేసిన పేషెంట్స్లో ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల కూడా బ్లడ్ క్లాట్స్ అనేది ఫామ్ అవుతుంటుంది. అలా కాకుండా కొందరికి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటుంటారు, పర్టికులర్లీ ఫీమేల్ పేషెంట్స్, ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఈస్ట్రోజన్స్ అనేది హార్మోన్స్ ఎక్కువగా ఉంటుంది, వీటి వల్ల కూడా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. అండ్ ఫీమేల్ పేషెంట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అండి, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రకారంగా ఓసీ పిల్స్ అని తీసుకుంటుంటారు. వాళ్ళల్లో కూడా అఫ్కోర్స్ కొత్త జనరేషన్ వల్ల కాదు, కొన్ని ఓసీ పిల్స్ వల్ల కూడా ఈ బ్లడ్ క్లాట్స్ ఫార్మేషన్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా బ్లడ్కి సంబంధించి ఎందుకు బ్లడ్ రిలేటెడ్ హిమటలాజికల్ ప్రాబ్లమ్స్ వేటి వల్ల ఈ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయంటే ముఖ్యంగా చూడాల్సింది సికిల్ సెల్ అనీమియా అని చూస్తుంటాము. సికిల్ సెల్ అనీమియా అంటే ఇందులో హీమోగ్లోబిన్ ఫార్మేషన్ పద్ధతిలోనే కొన్ని మ్యూటేషన్ల వల్ల హీమోగ్లోబిన్ మాలిక్యూల్, రెడ్ బ్లడ్ సెల్ మాలిక్యూల్ సరిగ్గా ఫామ్ అవ్వదండి. దానివల్ల బ్లడ్ క్లాట్ అయ్యే తత్వం అనేది శరీరంలో పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి కొందరికి, విటమిన్ B12 డెఫిషియన్సీస్ అని, వీటిల్లో కూడా మనం బ్లడ్ క్లాట్ అయ్యే తత్వాన్ని ఎక్కువగా చూస్తుంటాము. ఇవి కాకుండా మెయిన్ కోర్ హెమటలాజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటివి అంటే పారాక్సిస్మల్ నాక్టర్నల్ హీమోగ్లోబినూరియా అని అంటారు, PNH అని. ఈ డిసీజ్లో క్లాట్ ఫామ్ అవ్వడమే కాకుండా జాండిస్ చూస్తూ ఉంటాము, హీమోగ్లోబిన్ తక్కువ అవ్వడం చూస్తుంటాము. అలా కాకుండా పేషెంట్స్కి WBC కౌంట్, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా తగ్గొచ్చు. వీళ్ళల్లో మిడిల్ ఏజ్ పేషెంట్స్లో కూడా ఈ క్లాట్స్ అనేది చూస్తూ ఉంటాం. MPNs అని ఒక కేటగిరీ ఉందండి, హెమటలాజికలీ రిలేటెడ్ మైలో ప్రొలిఫరేటివ్ నియోప్లాజమ్స్ అని అంటాము. వీటిల్లో కూడా బ్లడ్ క్లాట్ అయ్యి దానివల్ల కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఈ డిసీజెస్లో మొదటగా పేషెంట్స్ క్లాట్స్తోనే కొందరు ప్రజెంట్ కూడా కావచ్చు. ఇవి కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ కేటగిరీ ఉందండి, ఫెమిలియల్ థ్రాంబోఫీలియా అంటారు. అంటే కొన్ని మన మ్యూటేషన్స్ మన ఫ్యామిలీస్లోనే ఈ మ్యూటేషన్స్ ఉండడం వల్ల అది ఫ్యామిలీస్లో జనరేషన్స్ ద్వారా నడుస్తూ ఉంటుంది ఈ క్లాట్ ఫామ్ అయ్యే తత్వము. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్యాక్టర్ 5 లీడెన్ మ్యూటేషన్ అనమాట. ఈ ఫ్యాక్టర్ 5 లీడెన్ మ్యూటేషన్ వల్ల ప్రోటీన్ ఎక్కడైతే పల్చగా ఉండాల్సిన ప్లేస్లో ఆ మ్యూటేషన్ వల్ల పల్చగా ఉండగదండి, దానివల్ల క్లాట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ కామన్ వచ్చేసి యాంటీథ్రాంబిన్ డెఫిషియన్సీ అని, ప్రోటీన్ C డెఫిషియన్సీ, ప్రోటీన్ S డెఫిషియన్సీ అనేసి ఉన్నాయి. సో ఈ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో కూడా క్లాట్ ఫార్మేషన్ అనేది చాలా యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తూ ఉంటాము. అండ్ వీళ్ళల్లో బ్రెయిన్లో కూడా క్లాట్ ఫామ్ అయ్యి వాళ్ళకి స్ట్రోక్ రావడము, లేకపోతే లోకల్ నర్వ్ ప్యాలసిస్ రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో బ్లడ్ క్లాట్ ఫామ్ అయిన తర్వాత బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ప్రజెంట్ చేయొచ్చండి. ఒకవేళ లిమ్స్లో అంటే పెరిఫెరీస్లో బ్లడ్ గాన క్లాట్ అయితే అక్కడ స్వెల్లింగ్ చూస్తామన్నమాట. అంటే పిక్కల దగ్గర బాగా కాలు ఉబ్బిపోవడము, ఆ చుట్టూరా ఉండే స్కిన్ ఎర్రగా అయిపోయి అక్కడ ఉండే స్కిన్ మీద కొంచెం వేడిగా అనిపించడము, పేషెంట్కి విపరీతమైన నొప్పి రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా ఎక్కడన్నా సపోజ్ బ్రెయిన్లో క్లాట్ ఫామ్ అయితే పేషెంట్కి స్ట్రోక్ లెక్క ప్రజెంట్ అవ్వచ్చు. ఇది యంగ్ పేషెంట్ అయినా అయి ఉండొచ్చు, స్ట్రోక్ లెక్క వీళ్ళు ప్రజెంట్ చేస్తారు, అంటే కాళ్ళు చేతులు పడిపోవడం అంటారు కదా, అలా ప్రజెంట్ అవ్వచ్చు. అది కాకుండా ఏదన్నా పొట్టలో ఏదన్నా బ్లడ్ వెజల్స్లో క్లాట్ ఫామ్ అయితే పేషెంట్కి విపరీతమైన పొట్ట నొప్పి, అంటే మన ఇంటెస్టైన్స్లో బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల దానివల్ల పొట్ట నొప్పి రావచ్చు. లేకపోతే ఏదైనా పోర్టల్ వీన్ అంటారండి, మన లివర్కి స్ప్లీన్కి మధ్యలో వీనస్ ఛానల్స్ ఉంటాయి, దాంట్లో క్లాట్ ఫామ్ అయితే పేషెంట్కి ఒక్కసారిగా కడుపు ఉబ్బరం రావడము, ఇంకా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో బ్లడ్ క్లాట్స్ చూసాం కదండి, ఎక్కడెక్కడ ఫామ్ అవ్వచ్చు, కారణాలు ఏంటి అనేసి. సో ప్రజెంట్ అయ్యే ఏజ్, ప్రజెంట్ పేషెంట్కి ఉండే బ్యాక్గ్రౌండ్ హిస్టరీ బట్టి ఏమై ఉండొచ్చు అనేది మనం వర్కప్ చేసుకొని దాన్ని బట్టి మందులు ఎన్ని రోజులు వాడాలి, లిమిటెడ్ డ్యూరేషన్ ఉంటుందా లేకపోతే ఎక్స్టెండెడ్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా అనేది డిసైడ్ చేసుకుంటాము. బట్ ఈచ్ బ్లడ్ క్లాట్ క్యాన్ బీ డిఫరెంట్ ఇన్ అ పేషెంట్ and each has to be treated differently. Thank you.
థ్యాంక్ యూ.